స్థాయి అవార్డు మన నిజామాబాద్కు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే పిలవగానే రావడం, పిల్లలకు మీ ఆశీర్వాదాలు స్టేట్కే ఈరోజు తెలంగాణకు అథ్లెటిక్స్ అంటే రమేష్ సార్ అంటే అథ్లెటిక్స్ అనే స్థాయిలో ఈరోజు మీరు ఇచ్చే రిజల్ట్ కానీ కమిట్మెంట్ కానీ అది కనబడుతుంది సార్. మొన్న జరిగిన ఒలింపిక్స్లో కూడా వన్ ఆఫ్ ద కోచ్ ఇండియన్ టీంలో మీరు ఉండడం, దట్టు గోల్డ్ మెడల్ రావడం కోఇన్సిడెన్స్ అని నేను అనుకోను సార్. మంచి హార్డ్ వర్క్ చేయడం వల్లనే మీ హ్యాండ్ కూడా, మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా మాకు గోల్డ్ వచ్చిందని మేము 100% నమ్ముతాం సార్. సో మీరే మాకు ఇన్స్పిరేషన్ సార్. పిలవగానే ఈరోజు ఈనాడు లక్ష్య నిజామాబాద్ విజిట్ చేసి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. ఒక 2 నిమిషాలు విద్యార్థులని, అథ్లెట్లని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. ఇండియాస్, ఇంటర్ యూనివర్సిటీస్, సీనియర్ మీట్స్ చాలామంది పిల్లలు ఆడడం జరిగింది. నిఖిత ఇంటర్ యూనివర్సిటీ ఆల్ ఇండియా ఆడడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా ఖమ్మంలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా మన అండర్ 14లో మన ఖమ్మంలో రీసెంట్గా బ్రాంజ్ మెడల్ అమ్మాయి నవ్య సాధించడం జరిగింది. అదేవిధంగా 630 లాంగ్ జంప్, 6.30 లాంగ్ జంప్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసి అకాడమీలలో పార్టిసిపేట్ చేసే వాళ్ళతో పాటుగా మనము రిజల్ట్స్కి సార్ ప్రోత్సాహం వల్ల ఈరోజు అఖిల్ 630 వేసి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఆల్ ఇండియా మీట్స్ ఉమా ఇంటర్ యూనివర్సిటీ ఆల్ ఇండియా 2 ఆల్ ఇండియా సాగడం జరిగింది. సో మనం ఇంకా మనము ఇచ్చే పిల్లలే సీనియర్ పిల్లలందరూ కూడా యూనివర్సిటీ టీంలో 70% పిల్లలు, 15 టీం పోతే 12 మెంబర్స్ మన పిల్లలే ఉన్నారు సార్. సో ఇట్లా చాలామంది పిల్లలు మన దగ్గర ఇంటర్ యూనివర్సిటీస్, స్టేట్, నేషనల్స్ ఆడడం జరుగుతుంది. ఇంకా సార్ బ్లెస్సింగ్స్ ఇదే విధంగా, ఎందుకంటే ఒక చిన్న యూనిట్కి ఒక ద్రోణాచార్య ఎందుకు రావాలి అనుకోకుండా పిలవగానే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అమూల్యమైన సమయాన్ని పిల్లలకు కేటాయించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాచ్ ఎందుకంటే ఆయన ప్యాషన్ చూసి మంచి చేస్తున్నారు. వర్గద యూనివర్సిటీస్ లెవెల్లో మీరు పార్టిసిపేషన్, స్టేట్ లెవెల్లో మెడల్, నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా జీవితంలో ఒక్కొక్క స్టెప్ పోతూ ఉండాలి. ఒక స్టెప్ వచ్చింది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ వచ్చినాం, ఓకే నెక్స్ట్ ఏంటిది స్టేట్, యూనివర్సిటీ వచ్చింది, నెక్స్ట్ ఏంటిది సౌత్, తర్వాత ఏంటి నేషనల్స్, తర్వాత ఇంటర్నేషనల్. ఎప్పుడైనా లైఫ్లో కూడా చాలా దూరం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వన్ స్టెప్, మీకున్నది ఒక స్టెప్ వెళ్తారు అంటే ఒక్కొక్క స్టెప్. సో రాజా గౌడ్ ఈస్ డూయింగ్ గుడ్. ఎందుకంటే మన తెలంగాణలో నిజామాబాద్ మంచి చరిత్ర ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి రాజేశ్వర్ అని, మార్టిన్, మురళి అని వాళ్ళు నేషనల్ మెడలిస్ట్ అప్పట్లోనే. ఇది ఇప్పటికీ మాట్లాడితే 82, 83 అప్పటి మాట. సో నిజామాబాద్ అంటే అథ్లెటిక్స్లో చాలా టాప్ ఉండేది అప్పట్లో. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ రాజాగౌడ్ టేకప్ చేసిన నుంచి మళ్ళీ వస్తుంది. సో నేను రాజాగౌడ్ మీ అందరికి చెప్పేది ఒకటే, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి స్పోర్ట్స్లో. ఇఫ్ యూ రీచ్ టాప్ యూ కెన్ గెట్ జాబ్స్, నేషనల్ మెడల్ కొట్టుకుంటే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వస్తాయి. లేదా ఆ స్టడీస్ తోటి ఇంజనీరింగ్, MBA మంచి కోర్సులలో స్పోర్ట్స్ కోటాలో సీట్లు వస్తాయి. దెన్ ఇఫ్ యూ ఆర్ గుడ్ MBAs అవన్నీ మంచి సీట్లు ఉంటాయి, ఇంజనీరింగ్లో కూడా వస్తాయి. దెన్ అది లేకుంటే BPEd, MPEd చేసుకోవచ్చు, లేకపోతే NIS చేసుకోవచ్చు, కానిస్టేబుల్స్కి వెళ్ళచ్చు, CSF ఉంది, BSF ఉంది. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మోర్ ఓవర్ మీరు హెల్తీగా ఉంటారు. సో చాలా మనం స్పోర్ట్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఎందుకంటే కష్టపడడం, మన మీద మనకు నమ్మకం, డిసిప్లిన్. 6:30 కంటే 6:30కు రావాలి. ఎంతమంది ఉంటారు బయట 6:30 వేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇన్ని మంచి అలవాట్లు ఉన్నాయి.
సో తప్పకుండా మేము ఇంకా సపోర్ట్ చేస్తాం. రాజా గౌడ్ కూడా అదే చెప్తున్నాను, ఇంకా ముందు ఇంకా మంచిగా 20-30 మందిని ఇంకా ఊళ్ళలో కూడా టాలెంట్ ఎక్కడ టాలెంట్ ఉన్నా వెతికి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మనకు మీరు మీ వంతు సాయం మీ వంతు కష్టపడితే వీ విల్ వర్క్ వెరీ హార్డ్ టు సపోర్ట్. ఇంకా ఇక్కడి నుంచి టాప్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరైనా మంచిగా నేషనల్ మెడల్ అక్కడ ఉంటే కాల్ దేమ్ హైదరాబాద్ అని చెప్పి అట్లా. అదేవిధంగా హైదరాబాద్ కూడా ఇయర్లీ ఒకసారి 1 వీక్ అప్పుడు వచ్చి హైదరాబాద్ అవన్నీ కొత్త నేర్చుకొని, ఎందుకంటే మీరు ఇక్కడ మన స్పోర్ట్స్లో ఏమవుతుందంటే టాలెంట్ అంతా ఊళ్ళల్లో ఉంటుంది. హాస్టల్ ఏమో హైదరాబాద్ అక్కడ ఉంటే ఎక్కడి నుంచి పోతారు. అందుకే మేమే కోచింగ్ మీ దగ్గరికి. సో ఇక్కడనే రాజగౌడని అనుకోండి అందరూ ఈజీ, లేకపోతే ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎవరు వస్తారు రాలేదు. అందుకని ఇంకా ఊర్లలో వాళ్ళు కూడా నిజాంలో సిటీ దగ్గర రాలేదు. సో మనం వాళ్ళ దగ్గర చేరుకోవాలి. సో టాలెంట్ అంతా అక్కడ ఉంటుంది. సో మీరు కష్టపడండి, మీ దగ్గర టాలెంట్ ఉంటే మా బాధ్యత. సో జస్ట్ విల్ డూ ఇట్. ఓకే, ఆల్ ద బెస్ట్, కీప్ గుడ్ డిసిప్లిన్. మీకు, మీ పేరెంట్స్కి, మన డిస్ట్రిక్ట్కి, మన స్టేట్కి, మన దేశానికి పేరు తేవాలి. అందరూ భూమి మీదకి వస్తారు, వివేకానంద అందరూ వస్తారు. చెట్లు, జంతువులు అవి వస్తాయి, పుడతాయి, పెరుగుతాయి, చనిపోతాయి. వాటి మన చరిత్ర ఉండదా? ఏమి. సో మన మనసులోకి వచ్చినప్పుడు మనకంటూ ఒక చరిత్ర సృష్టించుకోవాలి. అదే అంటాడు వివేకానంద, మనకంటూ ఒక చరిత్ర. చాలామంది పేర్లు ఎక్కడ పుట్టినప్పుడు హాస్పిటల్ ఉంటుంది, చనిపోయినప్పుడు శ్మశానం ఉంటుంది. కొంతమంది మాత్రమే పుస్తకాలు ఉంటారు. అలా మనకంటూ ఒక చాప్టర్, అట్లీస్ట్ ఒక చాప్టర్ అన్న సృష్టించుకోవాలి. సో ఇంకొకటి చెప్తుంటారు ఎప్పుడు, కొంతమంది పిల్లలు పేదవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ధనవంతులు. ఒక అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ పుడితే రిచ్. అదే మనం స్లమ్లో పుడితే పేదలు. అంటే ఎవరైనా పేదలుగా పుడతారు, ధనవంతులు పుడతారు, కానీ ఎవరు చెడ్డవాళ్ళలో పుడతారా? సో ఈ ప్రపంచం మీదకి, ఈ భూమి మీదకి దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ లేకుండా మాత్రం పాపం. దేవుడు ప్రతి పిల్లోడు, ప్రతి అమ్మాయికి టాలెంట్ లేకుండా మాత్రం ఈ భూమి మీద ఉంటుంది. మన బాధ్యత ఏంటంటే ఆ టాలెంట్ని గుర్తించి దాంట్లో కష్టపడితే తప్పకుండా రాణించాలి. ప్రతి రంగానికి విజయం. ఆట ఉంది, చదవడానికి ఉంది, మన ఆటలు ఆడడానికి, ఆటలు నేర్పించడానికి, పాటలు పాడడానికి. అర్థమైందా? సో ఫైండ్ అవుట్ టాలెంట్ తప్పకుండా ఉంటుంది. టాలెంట్ లేకుండా మాత్రం దేవుడు ఎవరిని ఉంటాడు. సో మా టీచర్స్, మీ పేరెంట్స్, ఈ సమాజం అందరి బాధ్యత మీలో ఉన్న టాలెంట్ని కనుక్కొని. ఇంకొకటి అడ్వైస్ ఏంటంటే సెల్ ఫోన్లకి కొంచెం దూరంగా ఉండండి. దాన్ని మనం మంచి కోసం వాడాలి. ఓకే, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి, ఇన్ని గంటలు చూడాలంతే. తర్వాత సెల్ ఫోన్కి కొంచెం సంబంధం ఉంటుంది. ఓకే, డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు దీనివల్ల మా పేరెంట్స్ కానీ, మా టీచర్స్ కానీ, మా ఊరికి కానీ మంచి పేరు వస్తుందా, చెడు పేరు వస్తుంది. ఊరు కొంచెం చూసుకుంటే అసలు పెద్ద అవసరం లేదు. నేను ఎప్పుడు అంటాను, గొప్ప ఛాంపియన్, గొప్పలు కావాలంటే చిన్న మంచి అలవాటు ఉంటే చాలు. గుర్తుపెట్టుకొని మంచి అలవాటు ఉంటే గొప్ప ఛాంపియన్స్ ఆటోమేటిక్గా టైంకి లెగడం, టైంకి తినడం, టైంకి ప్రాక్టీస్ చేయడం, మంచి ఆలోచనలు, మంచి చేయడం. సింపుల్ పెద్ద అవసరం లేదు. నువ్వు చేసుకుంటా పోతే సక్సెస్ దానిలో పెద్ద ఛాంపియన్స్ చూస్తాం అంతా ఇక్కడి నుంచి వస్తారు. ఓకే, సో ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్. ఎందుకంటే స్టేట్ బాడీ మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ వరండా. Welcome you all for this. First, we are going to conduct the executive committee meeting. For the executive committee meeting, that is management committee meeting. మీకు ఇచ్చిన ఫైల్లో మేనేజింగ్ కమిటీ మీటింగ్ దానికి సంబంధించిన డిసిషన్స్ మెరిట్స్ అన్నీ ఉన్నాయి. Anybody want to talk to you? One can propose, one can second. Venkateshwar Reddy. Right.
ఇప్పుడు Hockey player. So, on behalf of Telangana Athletic Association, General Secretary and Mr. Ratnakar Rao, the President of Nizamabad District Athletic Association, we present a bouquet to our guest of honor. Here, Nagaraj sir, IPS and Commissioner of Police of Nizamabad district. He is a sports lover, he is a great hockey player, and he has promoted a sports at all levels wherever he works in all districts of Telangana state. We have to welcome him with the clap hands. The sports person, one of the sports person has become a commissioner. Please give clap hands. Earlier worked in various sectors in all the in Hyderabad, West Zone, and many other important positions he worked. And he is promoting sports everywhere. Whenever he is in Hyderabad, when I go, sir, I want this LP competition, he used to do it within a short time also. Here also he told yesterday, he has given the 50 hockey sticks to the hockey players. And he has sponsored the veteran athletes to participate at the Warangal district. So like this, he is asset to our, not only to our sports, even to the state and country also. Once again, welcome on behalf of Telangana Athletics. Thank you very much, sir, for coming. తెలంగాణ అథ్లెటిక్స్ జనరల్ బోర్డు మీటింగ్కి చేసిన నిజామాబాద్ సిపి గారికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ తరఫున మన ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ తరఫున సార్ వెల్కమ్ చెప్తూ ఎంతో పని ఉన్న వాళ్ళ స్పోర్ట్స్ మెన్ కాబట్టి నేను రేపు పిలవగానే ఒక 15-20 minutes కోసం మర్చిపోతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా మీటింగ్స్ బయట పెట్టుకొని రావడం కూడా జరిగింది. సారు నాకు గత 40-45 years ఉంది. ఒక తమ్ముడు లెక్క చిన్న పిల్లాడు తప్పనిసరి మా ఎంబడి ఉండేది. ఇక్కడ దగ్గర 20 kilometers మామూలు నుండి జేఎం స్టేడియంకి వచ్చి సైకిల్ మీద వచ్చి ప్రాక్టీస్ చేసి పోయే కాలం. పంచాయతీ అయితే ఎట్లా పోవాలి, ఆటోలు లేవు, ఎట్లా పోవాలనేది నడుచుకుంటూ పోయిన సందర్భాలు కూడా, ఇంటికి నడుచుకుంటూ పోయిన సందర్భాలు కూడా. అదే రకంగా నేను కూడా వరంగల్ నుండి ఏం దొరక్క ఇంటికి నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్న రోజుల్లో మేము కలిసి ప్రాక్టీస్ చేసినాము. అదే రకంగా నేషనల్స్ హాకీ ఆడటం జరిగింది. నేషనల్ మెడలిస్టు హాకీ అంటే ఆయన చాలా ప్రాణం. ఇవాళ 100 స్టిక్లు అడిగినా కూడా మనకు 1 weekలో అరేంజ్ చేసే అంత హాకీ అంటే అంత ప్రాణంగా ఉన్న పోలీస్ ఆఫీసర్గా, మంచి స్పోర్ట్స్ మెన్గా, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా ఏ స్పోర్ట్స్ చేసినా కూడా అందరికీ లేదు అనకుండా మన వరంగల్లో జరిగిన మాస్టర్ స్పోర్ట్స్కి ఒక ప్రత్యేకంగా సజ్జన్ సార్తో మాట్లాడి ఒక బస్ అరేంజ్ చేసి నిజామాబాద్ టీం మొత్తం వరంగల్ పంపించడం జరిగింది. అటువంటి ఆ విధంగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా స్పోర్ట్స్ మీద అంటే చాలు వాళ్ళకు ఏదో రకంగా హెల్ప్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించే గుణం ఉన్నటువంటి మంచి పోలీస్ ఆఫీసర్, వరంగల్ చాలా సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నాకు తెలిసి ఒక 20 years వరంగల్లోనే పనిచేసిండు. మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకొని ప్రమోషన్ మీద ప్రమోషన్ తీసుకొని ఎస్పీ అవడం జరిగింది. దాని తర్వాత మంచి పోస్ట్, ఇంత పెద్ద నిజామాబాద్కు సిపి రావడం అనేది అది స్పోర్ట్స్కు ఆయన ఎందుకు చేసిన దాని మీదనే మనకి ఇక్కడ సిపిగా ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నాకు తెలిసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎస్పీ రావాలంటే ఎన్నో పర్యలు చేసి పోయి తిరిగి తెచ్చుకున్న సందర్భాలు నాకు తెలిసి నిజామాబాద్ ఇటువంటి ఇంత పెద్ద డిస్ట్రిక్ట్కి సిపికి రావటం అన్నది మన స్పోర్ట్స్ మెన్ అందరికీ ఒక అదృష్టంగా భావించి సార్కు మనం ఇక్కడికి ఎందుకు పిలిపించామంటే మన తెలంగాణ నుండి 30 డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్లు వచ్చినాయి. ఒక డిస్ట్రిక్ట్ సంగారెడ్డి తప్ప అన్ని డిస్ట్రిక్ట్లు వచ్చినాయి. మీ అందరికీ పరిచయం చేద్దాం. మీరు ఏదైనా డిస్ట్రిక్ట్కి ఇక్కడ నుండి మళ్ళీ మీ డిస్ట్రిక్ట్ వచ్చినా కూడా మీరు కూడా సార్ను గౌరవంగా అన్నింటికి మనం తీసుకోవడం జరుగుతుంది.
హెల్ప్ చేశారు. రకంగా అందరినీ పరిచయం చేపిద్దామని సార్ను పిలిపేయడం జరిగింది. ఎంత ఒత్తిడి పని భాగం ఉన్నా కూడా మనకు ఒక 15-20 మినిట్స్ వచ్చిపోతానని చెప్పేసి రావడం జరిగింది. ఎప్పుడు నేను సార్ అంటే సార్ అన్నప్పుడు తమ్మి అన్నాడు కదా, నేను ఎప్పుడు బైసాబ్ అంటాను, ఎప్పుడు ఫోన్ చేసిన బైసాబ్ అంటాను అన్న అంటాడు. ఆ రకంగా మాది అప్పటి నుండి చిన్నప్పటి నుంచి మా అనుబంధం, మా స్పోర్ట్స్లో ఉన్న ఇది ఈ రకంగా సార్ని ఇక్కడికి సిపికి తీసుకొచ్చి మన వేదిక మీదకి పిలిపేయడం జరిగింది. సీనియర్ రమేష్ సీనియర్. ఈ రకంగా ప్రతి ఒక్కరు నారాజుకు ఏదో రకంగా ఏదో డిపార్ట్మెంట్లోనో కాలేజీలో స్కూళ్ళలో యూనివర్సిటీల్లో ఏదో రకంగా అందరితో సంబంధం ఉన్న మనిషి. సార్ మనం ఇక్కడ పిలవడానికి కారణం ఏంటంటే మనకు నిజామాబాద్లో కొంత అథ్లెటిక్స్ సార్ డెవలప్ చేద్దాం నిన్న నైట్నే చెప్పిండు. ఆ రాజరత్నం స్టేడియం మొత్తం దాన్ని బాగా చేయించి పోలీస్ ట్రైనింగ్ దానికోసం ఇదే ఛాన్స్ ఉంది, మీరు ట్రాక్ను ఏ రకంగా మీరు బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న మాట చేయడం జరిగింది. దానికి తెలంగాణ అథ్లెటిక్స్ తరఫున నిజామాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున సార్కు థ్యాంక్స్ చెప్తుంటూ సార్ను కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడడం. ఎందుకంటే చిన్నప్పటి నుండి అన్నానే పిలిచిన దాకా అట్లా చాలా సంతోషం మీ అందరిలో భాగస్వామి కావడం. ఎందుకంటే నేను రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మన పైన చాలా భుజస్కంధాల పైన మన పైన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఈ కాలంలో ఎవరు కూడా పిల్లలు చదువు తప్ప స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. బట్ మీరు స్పోర్ట్స్ మాకు తెలియకుండానే మేము స్పోర్ట్స్లో దిగి గేమ్స్ ఆడి ఈరోజు ఈ స్థాయికి వచ్చినట్టే దట్ ఈస్ ఓన్లీ గ్రౌండ్ అనుకున్నాను. సోదరుడు రమేష్ కూడా ఇవాళ ఆ స్థాయికి పోయిందంటే ఎక్కడ పోయినా కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం. రమేష్ ద్రోణాచార్య మా సోదరుడు అంటే ఎందుకు అంటే ఇవాళ నన్ను ఇంత ప్రయత్నిస్తున్నానంటే ఈ రోజు కష్టపడితే ఇంత పైకి వచ్చింది. మనం పే బ్యాక్ టు ది సొసైటీ. డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు, మనం ఎంత ఎదిగినా కూడా తగ్గి మన పిల్లలకు గైడ్ చేయగలిగితే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదో మన సెల్ఫ్ ఏమంటారు లాభం కోసం కాకుండా నా ఉద్దేశం నేను ఎక్కడ పోయినా కూడా ఇది ఇప్పుడు నాకు ఆర్టిస్టిక్స్ ఇస్తే నాకేమొస్తుంది నిజామాబాద్ నుండి అనేది నాకు లేదు. బట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ చిల్డ్రన్ టు స్పోర్ట్స్లో ఈవెంట్లో ఉండేవాడు ఏదైనా సక్సెస్ చేయగలరు. ఇప్పుడే వాళ్ళు మన ఇక్కడ క్యాపిటల్ అని ఒక షటిల్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. వారికి కూడా మన పోలీస్ సహకారం చేసి ఈరోజు 6 డిస్ట్రిక్ట్లలో పార్టిసిపేట్ అయింది. అది కూడా ఇనాగ్రేషన్ కలెక్టర్ గారిని తీసుకొని పోయి ఆయన ద్వారా ఇనాగ్రేట్ చేయించి అటువంటి మళ్ళీ ప్రీ కోచింగ్ అనేది ఒకటి మా డీజీ గారు చెప్పిన కాబట్టి ఇవాళ 1000 మంది పిల్లలు వచ్చి ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ హైట్ అందరూ చూస్తున్నాం. అక్కడ ఉంటుంది కలెక్టర్ గారిని ఆ 2 చూసుకుని అన్న పాపం అప్పటికి 4-5 సార్లు ఫోన్ చేసి వచ్చాను. ఇవాళ పోస్ట్మార్ట్ చేసుకున్నాం. బోధన యాక్చువల్లీ మీటింగ్ ఉండే అది క్యాన్సిల్ చేసుకున్నాం. సో మీ అందరూ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మన అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. లేదు అనుకుంటే గ్రౌండ్లో జరుగుతాం. లేకుంటే ఎందుకంటే మనం గ్రౌండ్ నమ్ముతున్నాం కాబట్టి మన తరాన్ని అంటే మన పిల్లలే కాదు పక్కల పిల్లల్ని కూడా దీనికి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ రోజులలో పిల్లల్ని అందరినీ తీసుకుపోయి ఒక డంప్లో పడేస్తున్నాం. చదువు అని ఆ బిడ్డగూడు లాగా లేకుంటే కోళ్ళ ఫారం లాగా పడేసి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళు అసలు మనోధైర్యం ఉండలేదు, ఎవరికి సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండలేదు. మా కానిస్టేబుల్ ఇవాళ రిక్రూట్ అయిన కూడా దే ఆర్ కమిటింగ్ సూసైడ్. ఎందుకు అని చూస్తే నేను చాలామంది నేను ఎక్కడ పనిచేసినా కూడా ఒక సెషన్ పెడతాను ఇలాంటి వాళ్ళతో, లేకుంటే ఇంటరాక్షన్ పెట్టి మధు అని నా సీనియర్ ఉంటే కోచ్గా రిటైర్ అయ్యి వారిని ఇలా పిలిచి నేను మా మోటివేషన్ చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళ స్వరార్థ మూమెంట్లో తక్కువలో ఈవెన్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా మీరు చూశారు సూసైడ్ చేసుకుని. దీనికి రీజన్ ఏంటని చూస్తే మనకు ఓన్లీ వాళ్ళకి మనోధైర్యం లేదు. మనోధైర్యం ఎక్కడ వస్తుందంటే ఓన్లీ గ్రౌండ్లోనే వస్తారు. స్పోర్ట్స్ మెన్ అనేవాడు గెలుపు ఓటమి 2 ఈక్వల్ తీసుకుంటాడు. ఓడిపోగానే నిరుత్సాహపడాడు, గెలవగానే సంతోషపడ్డాడు. 2 ఓకే ఓడిపోయినా గెలుస్తామనే ఒక తపన ఉంటుంది. మేమంతా చిన్నప్పుడు అంటే సో అన్న గారు చెప్పినట్టు క్యాంప్ నుండి అంటే సుమారు 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్స్ ఉంది. అక్కడి సైకిల్ మీద వచ్చి ఆర్ట్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ కాలేజ్ ఏంటంటే ఎక్కడ దొరుకుతాడు నాగరాజు అంటే గ్రౌండ్లో దొరుకుతాడు, పానీయాన్ని ఎక్కడ దొరుకుతాడు అంటే జూనియర్ కాలేజ్. ఇప్పుడున్న పిల్లలు ఎక్కడ దొరుకుతారు అంటే సో దట్ ఈస్
వాళ్ళకి మనకి తేడా. రమేష్ సోదరుడు అక్కడి రన్నింగ్ వస్తే ఆయనతో రన్నింగ్ పోయేది. ఇట్లా పడి అట్లా క్రాస్ కంట్రీ 20 కిలోమీటర్ లైన్లోని కొట్టపట్టి అట్లా పరిగెత్తుకుంటా వచ్చేది. సో దిస్ ఇస్ అవర్ ఫాస్ట్ బ్యాక్గ్రౌండ్. కష్టపడుతుంటే దేనికైనా ఫలితం. నేను మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే పిల్లల్ని మోటివేట్ చేయండి. ఇది ఒక మన ఇది బ్లడ్లో ఉన్నది కాబట్టి ఇది ఒక మనకి ఏదో ఇన్కమ్ సోర్స్ కాకుండా పే బ్యాక్ ది సొసైటీ. పిల్లలను తయారు చేయవలసిన బాధ్యత మనపై ఉంది కాబట్టి నేను రావడానికి ముందం చేసినాను. అన్నగారు రిక్వెస్ట్ చేయమని రావడం జరిగింది. ఈ సందర్భంగా మీకు అందరినీ కలవడం కూడా హ్యాపీగా ఉంది. సో నా వంతుగా డెఫినెట్గా నేను గ్రౌండ్ సార్ అన్నాడు, అన్నగారు అన్నాడు ఉన్న టైంలో స్టేడియం అంటే లేదా నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. ట్రాక్ ఈవెంట్ మంచిగా చేయించి తప్పనిసరిగా సోదరుడు వచ్చిండు 2-3 సార్లు వచ్చిందంటే నేను డెఫినెట్గా వస్తాను, గ్రౌండ్కి వస్తాను. అది ఒక రూపురేఖలు దాన్ని తయారు చేసాం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర 1000 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి ఎట్లాగే మీ యొక్క సహకారం ఉంటుంది. ప్లస్ మంచి ఒక ట్రైన్ ఇన్స్ట్రక్టర్తో తీసుకొని వాళ్ళని తయారు చేస్తాను కాబట్టి గ్రౌండ్ కూడా ఒక మంచిగా ట్రాక్ తయారు చేసి వాళ్ళని ఆశతోనే నేను ఉన్నాను. తప్పనిసరిగా చేసి తీరుతాను. మీ అందరి సహకారం ఉండాలి. సెప్టెంబర్. సో కంగ్రాచులేషన్స్ నిజామాబాద్ టీంకు. తప్పనిసరిగా నా సహకారం ఇస్తాను. రాజారాం స్టేడియం సెప్టెంబర్ సో మీ అందరికీ మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా అన్నగారికి, ఎందుకంటే నేను మోటివేట్ చేస్తుంటాను ఇక్కడ మేము రావాలి పోవాలి అని ఉంటుంది కాబట్టి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. సోదరు రమేష్ మళ్ళీ చాలా వేల తర్వాత కలిసినాను. ఈ సందర్భంగా ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ఎక్కడ ఆయన ఎక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు కలవాలి. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. ఈ మీటింగ్కి వచ్చిన నాగరాజ్ సార్ గారిని మరియు మన స్పోర్ట్స్ ఫీల్డ్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజామాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున నేను మరియు మా జనరల్ సెక్రటరీ రాజమౌళి గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏప్రిల్ 21-22 ఏప్రిల్ వరకు ఇవ్వలేదు. ఏప్రిల్ 22 స్టార్ట్ అయింది కదా. అయితే ఈ 21-22 ఏదున్నదని ఏంటంటే వాళ్ళ ప్రెసిడెంట్ గారులకు వాళ్ళకు చూపెట్టుకొని ఇలా కట్టేది ఉంది. మనం ప్లీజ్ సెక్రటరీలకు మెయిల్ పెట్టుకున్నారు కదా, ఇది ఫీజుల బాపతి ధనం బాపతి ఇప్పుడు చెప్పండి.